అది సార్, మా ఊళ్ళో ఒక తిథి కార్యక్రమానికి భోక్తగా ఆచారవంతుడైన ఒక పెద్ద మనిషిని, మాకు మామయ్య అవుతారు, 20 మైళ్ళ అవతల ఊళ్ళోంచి పిలిచాం. పిలిస్తే ఓ తప్పకుండా వస్తానయ్యా అన్నారు. బయలుదేరాడు. ఆయన పొద్దున్నే 8కే సైకిల్ వేసుకు బయలుదేరాడు. మా ఊరు సరే గంటలోకి వచ్చేయచ్చు. కానీ మధ్యాహ్నం 2కి వచ్చాడు. ఏం జరిగింది? ఆ రోజుల్లో సైకిల్ దొరకడమే చాలా కష్టం. అలాంటి సైకిల్ దొరికింది. ఆ ఉత్సాహంలో మెయిన్ రోడ్ ఎక్కి చెల్లియో చెల్లకు పునముకు చేసిన ఎగ్గులు ఇలాంటి పద్యాలన్నీ చదువుకుంటూ వెళ్ళిపోయాడు. మా ఊరు కూడా దాటి వెళ్ళిపోయి మిగతా వెళ్ళిపోయాడు చుట్టుకొని. ఏమయ్య ఇక్కడ పేపర్ ఎక్కడ అన్నాడు. ఇది అంటే కర్మానుష్ఠానం చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఈ కర్మల మీద ప్రేమ కలిగి ఉన్నప్పటికీ మనం ఎక్కడికి పోతుంటాం? మనలో ఒక రకమైన అంతర్గత భావన ఉంటుంది. అది నడిపించేస్తుంది మన కర్మని. అతను రావాలనే అనుకున్నాను, నిజమే, సైకిల్ రోడ్ కరెక్టే. కానీ ఈ మనస్సులో భావన, ఆ ఉత్సాహం, అదే అంటాడు, వాసనాయ తదా వక్నిం ఋక్ వ్యాధి దిశావన స్నేహ వైర విషాణాంచ శేష స్వల్పోపి బాధతే. నాయన, నీ మనస్సు ఎలాంటిదో తెలుసునా? వాసన గాని అంటే కొంచెం స్పృశ్య ఉంటే చాలు. ఎలాగైతే నిప్పు ఉంటుందో దానిలాగా. అంతేగా, నిప్పు చిన్న కణం, అది ఎప్పటికైనా మండుతుంది. అంతేకాదు, రుణ వ్యాధి ద్విషామపి, ఎవరికైనా రుణం కానీ వ్యాధి కానీ శత్రుత్వం కానీ చిన్న భావన ఎక్కడ వచ్చినా కూడా స్నేహ వైర విషాణాంచ శేష, స్నేహము గాని విషము గాని ఏది వచ్చినా కూడా ఏం చేస్తుందో తెలుసునా? అతన్ని స్వల్పోపి బాధతి. అందుకని నీ మనస్సుని స్వాధీనంలో పెట్టుకో అని చెప్పడంలో ఉద్దేశ్యం అది. ఇక్కడ కౌరవులతో నీకు శత్రుత ఎంతలా ఉంది? నీకు లేకపోవచ్చుగాక, వాళ్ళకు ఉంది కదా నీ మీద, అది పోదు. వేదం కూడా అదే అంటుంది. మమ్మల్ని శత్రువులుగా చూసేవాళ్ళని నువ్వు దూరం తోసేయి, మేము శత్రువులుగా భావించేవాళ్ళని కూడా దూరం తోసేయి. ఎన్నో వేద మంత్రాల్లో ఉంటుంది. శత్రుత్వం అనేది వన్ లైన్ కాదు, రెండు పక్కలా ఉంటుంది. అంచేత స్థిత ప్రజ్ఞత అంటే అంటాడు, దుఃఖేషు అనుద్విగ్నమన. దుఃఖం కలిగింది, ఏడు, తప్పేలేదు. ఉద్విగ్నంతో ఉండకు, దాన్ని తలుచుకుని 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 ఏడవద్దు. సుఖేషు సుఖేషు విగత స్పృహ. ఆనందపడ్డావు, ఆ బాగుంది, సంతోషంగా ఉంది, అయ్యో ఈ ఆనందం రోజు ఉంటే బాగుంటుంది, అయ్యో ఇది లేదేమిటి అనుకోద్దు. నువ్వు వెళ్ళి ఎక్కడికో వెళ్ళావు, ఇతర దేశం వెళ్ళావు, చాలా గొప్ప అనుభవం వచ్చావు, ఇండియాకి వచ్చావు. అక్కడ ఏమిటోనండి, అక్కడ వెళ్ళానా, ఇంత బాగుంటుంది, ఇది ఇండియాలో లేదండి. కర్మ. ఈ ప్రతి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. వాడెవడో ఎక్కడో కాశీ వెళ్ళాడు, కాశీ అక్కడికి వెళ్ళాడు, వెళ్ళి ఇష్టమైంది ఉదయమన్నట్ట వంకాయ వదిలిపెట్టి, ఏమిటో అండి నేను వంకాయ కూడా బాగానే తినేవాడిని, ఎట్లయితే వదిలేదు వచ్చాను. ఇది కర్మ. ఇది దానివల్ల ప్రయోజనం ఉంటుందా? వాడెవడో పాపం భార్యతో సహా వెళ్ళిన వాడు తను ఒక్కడే తిరిగి వచ్చాట. ఇదేమిటంటే అంటే మీ ఇష్టమైంది వదిలేమన్నాడు అక్కడ ఆయన, మా ఆవిడని వదిలేశాడు అన్నాడు వాడు చట్టుకుని. ఎందుకంటే ఆవిడ కోపడుతుందట, నేను పక్కన ఉండగా నీకేదో కూర కాయో అది ఇష్టమా అంటుందని చెప్పి ఆవిడ వదిలిపెట్టి అన్నాడు దుర్మార్గుడు. తెలివితేటలు. అంచేత సుఖేషు విగత స్పృహ. అంతేకాదు, వీత రాగ భయ క్రోధ. అనురాగము గాని భయము గాని క్రోధము గాని ఏది ఉన్నా దాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చెయ్యి నువ్వు. అది చెయ్యాలి. ఆ వాడి పేరు స్థితదీహి మునిరుచ్యతే. అలాంటి వాడు స్థిత ప్రజ్ఞుడు అంటారు. అంచేత నాయన అర్జున, నువ్వు క్షత్రియుడి, యుద్ధం చేసి తీరాలి. ఎందుకోసం? నీ కక్ష తీర్చుకోవడానికి కాదు. ఇవాళ నువ్వు యుద్ధం చేసి పాఠం చెప్పకపోతే దుర్యోధనుడు లాంటి వాళ్ళు రేపు కొన్ని వందల మంది తప్పు చేస్తారు. రాముడు ఉన్నాడండి, దీనికి కూడా ఎవళ్ళు పండితులు సమాధానం చెప్పారు. వాలి దుర్మార్గుడు కదా, మంచిది. రావణాసురుడు లాంటి దుర్మార్గుడితో యుద్ధం చేస్తూ 21 రోజులు చేశాడు యుద్ధం. రావణాసు చంపలేడా? రాముడు ఏం చేశాడు? రావణాసురుడు మారి దిగి వస్తాడేమో అని చెప్పి 21 రోజులు ఎదురు చూశాడు. మరి మార్య శుభాల ఘట్టంలో ఏమైందండి? మారీచుడిని చంపలా మొదటి బాణంతో దూరంగా తోసేశాడు. కనీసం ఇది చూసి మిగతాలు భయపడి పారిపోతారు, పారిపోలేదు. అప్పుడు సుబాహుని చంపాడు. సుబాహుని చంపడం దేనికి? వాళ్ళు పోవటలే. అప్పుడు వాయుయాస్త్రం పెరిగి చెదరగొట్టాడు. కరదూషణాదుల దగ్గర చూడండి ఒక్కసారి, అక్కడంతా బాగా వర్ణన ఉంది. మొదట నోటీసే ఇచ్చాడు, రావణాసుడి తరఫు వచ్చాడు, మీరు తప్పుడు మాట వింటారు, కొంపలు అంటుకుపోతాయి. మారీచుడు కూడా ఇదే చెప్పాడు రావణాసుడికి. ఇది అంటే ఏమిటనమాట?
ఎక్కడైనా కానీ ఆ ఉన్నప్పుడు వాటిని తొలగించే ప్రయత్నం చెయ్యండి. అది అంతే తప్ప నువ్వు నిజమే వాడు శత్రుత్వం ఉన్నవాళ్లే, కానీ ఆ శత్రుత్వం నువ్వు గుర్తు పెట్టుకున్నావు కదా, ఇది సంగతి. నువ్వు అంచేత దుఃఖేశు అనుగ్రహం నిజమే దాంట్లో కాదు. ఇప్పుడు గనక నువ్వు వాళ్ళని చంపకపోతే నీకు చేసిన దుర్మార్గం కొన్ని వందల మందికి చేస్తారు. ఇంకో ఉదాహరణ, ఇది కూడా ఎవళ్ళు చెప్పండి, క్షమించాలి, కొంచెం అహంకారంగా చెప్తున్నాను. వాలి రకరకాల ద్రోహాలు చేశాడు. ఆ ద్రోహాలు చెప్పని ద్రోహం కూడా చెప్తాను. వాలి సమాజ ద్రోహి. ఎలాగో తెలుసా అండి, బతికుండగా జంతువులు ఎప్పుడు కూడా ఇంకో జంతువు ఆడదాన్ని, ఆ మగ జంతువుని చంపే స్వాధీనం చేసుకుంటాయి. ఇది మహిషాసుడి కథలో వస్తుంది, చూడండి ఒక్కసారి. కానీ సుగ్రీవుణ్ణి తరిమి వేసి రుమని తెచ్చుకుపెట్టుకున్నాడు వాలి. దీనివల్ల ఏం జరిగింది, చీఫ్ మినిస్టర్కి అదేమిటి లిక్కరు విస్కీ ప్రాజెక్ట్ ఉన్నట్టయితే కార్యకర్తకి బెల్ట్ షాప్ అయినా ఉండదండి. అలాగే జరిగింది. వాలి చేసిన తప్పుడు పనిని రాజ్యంలో కొంతమంది వానరులు ఆదర్శంగా పెట్టుకుని వాళ్ళకి నచ్చని వానరులు ఉన్నారే వాళ్ళని బయటికి గట్టి వాళ్ళ ఎదురుకుండానే వాళ్ళ వాళ్ళ భార్యల్ని తెచ్చి అనుభవించడం మొదలు పెట్టారు. కిష్కిందాకాండలో వివరంగా చెప్పారు. వానరులు వచ్చి అమ్మా తారా ఇలా జరిగిందమ్మా అని చెప్పి. అంటే ఇది ఎందుకు చెప్పరండి పండితులు, ఇంకా సమాజంలో ఇవ్వాలి. అందుకని మనం చంపడానికి కారణం రెండో మూడో కాదు, 8 కారణాలు ఉన్నాయి. అలాగా అది జరుగుతుంది. అంచేత అవన్నీ వదిలిపెట్టగలిగి ఉండాలి. అలాంటి వాడే స్థితది. అందుకనే నువ్వు కౌరవులని శిక్షించి తీరాలి. జరాసంధుడితోటి ప్రాబ్లం ఏం లేదు కృష్ణుడికి, కానీ పనిగట్టుకుని యాదవ సంహారం చేశాడు. 18 సార్లు వచ్చి నాశనం చేశాడు. శిశుపాలుడి మీద కృష్ణుడికి గొడవ ఏం లేదండి. చాలా మంది 100 తప్పులు లెక్క పెట్టాడు. ఆ 100 తప్పుల్లో ఒక్కటైనా కానీ పర్సనల్ ప్రాబ్లం ఉందండి. 100 తప్పులు లెక్క పెట్టాడు ఆయన. దాంట్లో సార్ భారతం చదవండి. నేను పెళ్ళాడదామనుకున్న పిల్లని ఎత్తుబోలు చూశాడు అన్నాడు కృష్ణ. ఎక్కడైనాను అనలేదు. ఎంచేత రుక్మీ కళ్యాణం శిశుపాడు కాదండం అనేది పర్సనల్ ప్రాబ్లం, తన ప్రాబ్లం కాదు. శిశుపాడు చేసిన తప్పులు ఎలాంటివంటే, ఒక మహారాజు గారి అమ్మాయి ఎవరినో ప్రేమించింది. వీడు ఆ ప్రేమించిన వాడి వేషం వేసుకెళ్ళి ఆ అమ్మాయిని చేర్చాడు. ఆ అమ్మాయి ప్రాణం పోయింది. ఇంకో మహారాజు ఇంకోసారి ఓ ఋషి ధర్మరాజు చూడడానికి వచ్చాడు. రిటర్న్ అవుతుంటే ఆ ఋషి గారి భార్యని ఈ దుర్మార్గుడు చేర్చాడు. ఇలాంటివి వందాలు. అంచేత ఇలాంటి అప్పుడు వాడిని చంపకపోతే ఇలాంటి చేస్తాడు. సమాజ ద్రోహం. ఇగో ఇదంతా నువ్వు చంపి తీరాలి. దాన్నే ఉదాహరణ ఏం చెప్పారు, తాబేలు, ప్రహ్లాదుడు, వీళ్ళంతా అలాంటి వాళ్ళే. ఏం తలుచుకుంటే ప్రహ్లాదుడు మొట్టమొదటిసారి స్వామి వచ్చాయి మా నాన్న చంపి అనుడాలే అనలేదు. స్వామి నేను బతకదలిచింది నీ కోసం. ఆఖరికి స్వామి కూడా నీకు వరాలు ఇస్తా అన్నాడు. ఏం వేళకోళంగా ఉందా అన్నాడు ప్రహ్లాదుడు. వరాలు పొందిన మా నాన్న అయ్యాడు చూశాను, ఎందుకే వరాలు నాకు వల్లేక నేను నీ సేవ చేసుకుంటా అన్నాడు. కాదురా బాబు పుచ్చుకో వరాలు అన్నాడు. ఎంచేత ఈ వరాలు వద్దన్నావు కానీ మళ్ళీ నీ మనసులో ఉంటే మళ్ళీ ఇంకో మెత్తలు వద్దు అన్నాడు. పాపం ఇది పద్ధతి అనమాట. అలాగా ఈ సముద్రం కానీ దాంట్లో విషం పుట్టడం కానీ మరొకటి కానీ ఇవన్నీ ఇలాంటి వాళ్ళకు కూడా దారి ఇచ్చేస్తాయి. అది గొప్పతనము, దాన్ని స్థిత ప్రజ్ఞత. అందుకనే దీనికోసం ఉండాల్సింది ఇందాక చెప్పుకున్న సాంఖ్యయోగంలోకి వచ్చే ముందు ఆ సాంఖ్యంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయే, శబ్ద స్పర్శ రూప రస గంధములు, ఈ పంచకోశములు. తైత్తిరీయం చాలా బాగా చెప్పింది. అన్నం ఉంది, అన్నము వల్లనే శరీరం ఎదుగుతుంది. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, బ్రహ్మ పరమాత్మ తత్వమే మనని సృష్టిస్తుంది, పెంచుతుంది. అన్నం అంటే అద్యతే అత్తిచ భూతాని, మన చేత తినబడునది, మనని తినునది, అది అన్నము. అలాగా ఆకలేసి మనం తింటాం, అవసరమై ఎక్కువ తింటే అది మనని తింటుంది. అది అంచేత అద్యతే అత్తిచ భూతాని. అందుకనే పాత రోజుల్లో అట్టం అనేవారు దాన్ని. అదే ఇంగ్లీష్లో హోటల్ అయ్యింది. అది పద్మపురాణం చెప్తాడు. అట్టశూలా జనపద, అట్టం అంటే భోజనము, భోజనం అమ్ముకునే జనపదాలు వస్తాయి అన్నాడు పద్మపురాణంలో, కలియుగంలోను. ఇది అంచేత అన్నం అంటే అది. శబ్దము, చెవి
అంటే ప్రతిధ్వనించుట శబ్దము. అలాగే స్పర్శ, స్పృ నీ లోపల ఒక విజ్ఞానాన్ని కలిగిస్తుంది అది స్పర్శ. శబ్ద, స్పర్శ, రూప. రూపం అంటే కాంతితో ఉండేది. ఆ కాంతి ఎలా కనిపిస్తుంది మీకు? ఎంచేతంటే చిన్న పిల్లవాడిలో ఉండే ఒక ప్రత్యేకత ఉంటుంది. వాడు ఎదిగిన తర్వాత ఇలా చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేవాడు, ఇలా అయిపోయాడురా అంటాడు. అలాగే నిన్నటిదాకా మా అక్కలిద్దరు మేమంతా ఒకే గదిలో పడుకునేవాళ్ళం. చటుక్కున ఓ రోజుని మా నాన్నగారు, ఒరే నువ్వును చిన్నక్కను చెల్లాయిను తమ్ముడును ఈ గదిలో పడుకోండి, పెద్దగాడు. అదే నాన్నగారు మీ పెద్దగా ఏమలేదే అంటే ఏమైంది? ఆ అమ్మాయి వ్యక్తురాలు అయ్యింది. అంటే చూడండి, నిన్నటిదాకా తీసుకున్న రూపమే ఇప్పుడు ఏమవుతుంది? అట్ అదనమాట శబ్ద స్పర్శ రూప, దాంట్లో తేడా వస్తుంది. అలాగే ఆ, ఏదో పెళ్లి చూపుల్లో ఒకటే వెరపు, పెళ్లిపోయాక ఒకటే తలపు అని రాశాడు మా శ్రీనారాయణ గారు. పెళ్లికి వస్తే అయ్యో అయ్యో అని కూర్చున్న పిల్ల, వాడు గేడు దాడుతూ పిల్ల నచ్చిందని అన్నాడు. ఈ అమ్మాయి మొహంలో ఉంటుంది కాంతి. ఇది రూపం అంటే. శబ్ద స్పర్శ ఏమనుకోద్దండి. ఆధునికులు గనక వాళ్ళకి తగినట్టుగా చెప్తున్నాను. బాబాలు స్వామీజీలాగా గాల్లో ఉదాహరణ చెప్పడం లేదు. అంచేత శబ్ద స్పర్శ రూప రస, రసము కోసమే తుమ్మెదలు ఇవన్నీ యాతన పడతాయి. ఒక్కసారి ఆ రుచి అన్నాడు ధర్మరాజు భీముణ్ణి. ఎరా అబ్బాయి, ఈ వంటలు ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? సంవత్సరం చాలా బాగా చేశావు అన్నాడు. భీముడు నవ్వి ద్రౌపదేవి చూశాట. నేను ఎక్కడ నేర్పాను అందుటాడు పాపం. లేదన్నయ్యా, భీముడు అక్కడ కృష్ణుడు మన ఇంటికి వచ్చాడు కదా అక్షయ పాత్ర కూడా. ఇప్పుడు ఆ తర్వాత నాకు ఐడియా వచ్చింది వంటల మీద. ఏం లేదు, పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్లు పోసో పాలు పోసో కింద మంట పెట్టి దాంట్లో వస్తువులు వేసేసి కృష్ణార్పణం అనేవాడిని ఆ రుచి సంగతి ఆయన చూసుకుంటాడు అన్నట్టు పాపం మహానుభావుడు. ఇది శబ్ద స్పర్శ రూప రస. అందుకనే చూడండి, నాగపంచమి రోజు మరో రోజు ఇంట్లో పాయసం చేస్తారు. దాంట్లో కొంచెం పంచదార తక్కువైనా బెల్లం తక్కువైనా నెయ్యి తక్కువైనా రుచిగా ఉంటుంది. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెండో చేయండి, 10 మినిట్స్ కూడా తీసుకోవచ్చు, దాంట్లో రుచి ఉండదు. ధనుర్మాసంలో ఇప్పుడు ఏకదద్దం చక్కెర పొంగలి అటు ఇటు అయినా చాలా అందంగా ఉంటాయి. ధనుర్మాసం పెద్ద పండుగ వెళ్ళినా చేయమని చూద్దాం, మనకి నోటికి అర్థం మిగిలిపోతున్నది. అంటే ఏమిటి? భగవంతుడి పేరు చెప్పగానే దాంట్లోనే ఒక రుచి, అంటే కాంతివంతమైన అది రస రసజ్ఞత అవుతుంది, ప్రసాదం అవుతుంది. అది శబ్ద స్పర్శ రూప రస గంధము. గంధము కూడా అలాంటిదే. ఇంచేత ఉత్తప్పుడు పెర్ఫ్యూమ్ కొట్టుకున్నా ఏమండి ఘాటెత్తిపోతుందండి, నాకు ఇబ్బంది అవుతుంది. అదే మరి పెళ్ళిళ్ళలో గంధము గాని ఎందుకని గంధం పుయ్యరుగా? ఎందుకది? గంధ ద్వారా దురాదర్శ నిత్యపుష్ట కరీషిణి. ఆ గంధము వల్లనే శత్రువులకి భయం కలుగుతుందట. అంటే గంధము నీకు ఆనందాన్ని కలిగిస్తుంది, శత్రువుడికి భయం కలిగిస్తుంది. అందుకనే యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి ప్రత్యేక వీరగంధము తెచ్చినారము అనే పాటలు ఉండేవి. ఇదన్నమాట పద్ధతి. అందుకని శబ్ద స్పర్శ రూప రసగంధములు ఇవి పంచకోశములు. కోశం అంటే సంపద, 5 రకాల సంపదలు పట్టుకొస్తాయి. అది తెలవడం కోసమే స్టెప్ మొదటిది ఏమిటో తెలుసా అండి? మొదటిది ధ్యానము, రెండవది సంగము, మూడవది కామత్యాగము, తరువాతది క్రోధత్యాగము, తరువాత మోహత్యాగము, స్మృతినాశనము. అలా ఇవి నిజానికి అందుకోవడానికి. కానీ మనం పత్రం ఎలా అవుతాము? దీన్ని రివర్స్ చేస్తే అవుతుంది. అది మొదటగా ధ్యానము, జే చింతాయాం. ధ్యానం అనగానే దీన్ని కూడా మన వాళ్ళు పంచకోశాలు అండి. ఈవెన్ ఇంగ్లీష్ లో చదివిన 5 షీట్స్ అంటున్నారు, కానీ మీరు సంపదలు అని చక్కగా వర్ణిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే అది నిజంగా సంపదలే. అవి ఆ సంపదలే. ఆ షీల్డ్స్ అంటే అర్థం ఏంటంటే అండి కవచములు. కవచములు కవచములు అది కవచం అన్నమాట. ఇద్దరు మీరు డబ్బులు అన్నవి బ్యాంకులో పెట్టినప్పుడు దానికి ఉండే ఏమంటారు లాకర్లు అలాంటిది. అలాగే సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, దానికోసం ఒక పెట్టి ఉంటుంది, నగలుంటాయి, ఈ షీట్స్ అది నిజమే, అవి కోశములే. కానీ నేను ఎందుకు ఆ కోశం? వాటర్ బాటిల్ పెట్టుకెళ్ళి నగల మూటలో పెట్టచ్చు కదా? లేదు, దేనికది దేని ధర్మానికి అది ఒక షీద్ ఉంటుంది. ఆ షీద్ ఏదో కాదు. చివరికి అందుకనే పాత రోజుల్లో నగలు వాడుకున్న నగల పెట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకునేవారు. అయిపోయింది దాని పని. అలాగే కత్తి ఉంటుంది, కత్తి ఒరలో పెడతారు. కత్తి వాడకపోయినా ఒరను ఎప్పుడు పాలిష్ చేసుకుంటారు. మహాభారతం చాలా చోట్ల వస్తుంది ఇదనమాట షీద్ అని చెప్పడంలో అంతరార్థం. అదే అదే కోశము, సంపద కూడా అనమాట. సంపద అలా అవుతుంది. మన ధాన్యం ఉంది కదా, దానిలో లాభం అవుతుంది.
ధాన్యానికి ఏం చేస్తున్నాం? ధాన్య ఆగారం అంటున్నాం. ఆగారం దాన్ని ధాన్యాగారం. పట్టుకు దాంట్లో పెడుతున్నాం. దానికి మనం సెంటర్ కొట్టట్లేదు, పెద్ద పుల్లులోనే అది చేయటలే. ఇదనమాట. ఇంగ్లీష్లో తప్పేం కాదండి. షీద్ అనేది కంచుకము. అది పురాణాల్లో కూడా చెప్పారు ఈ మాటని. అవి కంచుకములు, 5 రకాల కంచుకాలు అది. కానీ ఈ షీదుల్లో గొప్పతనం ఇంకోటి చెప్పాలి. ఇది ద్రోణ పర్వంలో ఉంది. దుర్యోధనుడు ఒకసారి అర్జునుడిని నేను జయించాలి గురువు గారు, షార్ట్ కట్ ఏమన్నా చెప్పండి అన్నాడు. అయితే ఆ కవచం వేసుకెళ్ళన్నాడు. చూస్తే గోడ మీద చిత్రాజనం ఉంది, జింక చర్మం ఉంది. యుద్ధం పదగా వాడు ఇనప కవచం కూడా తోలు వచ్చేస్తాడు పెద్ద మనిషి. ఏమిటన్నాడు? అశ్వత్థామన్నాడు, వేసుకుని వెళ్ళు, యుద్ధానికి వెళ్ళు, తేడా ఉంటే నేను దగ్గరలోనే ఉంటా, గడ్డం పడతా అన్నాడు. వెళ్ళాడు. పొద్దున్న 6 మొదలైంది యుద్ధం. ఒక్క బాణం తగలటం లేదు దుర్యోధనుడికి. అర్జునుడికి బుర్ర తిరిగిపోతోంది. 2 గంటల పైన యుద్ధం చేశాడు. కృష్ణ ఏమిటిది అన్నాడు కృష్ణుడిని. కృష్ణుడికి ఊత పదం ఉందండి. పశ్య ఏతాన్ వీరాన్ అంటాడు భగవద్గీతలో కూడా. ఈ పశ్యకి మూలం ఎక్కడ తెలుసండి? రామావతారంలో శివధనుసు దగ్గర. అది చాలా మందికి తెలియంది, సరదాగా చెప్తా ఉండండి. అది అనేసి ఏమిటని బాబు పశ్య అంటే ఆ వేసుకున్న కవచం ఏమిటో చూసావా? ఎలా వేసుకున్నాడు చూసావా? అవును బాబా, ఈ కవచం రోజు నేను గురువుగారి తొడిగేవాడిని. నేను ఇక్కడ కుటీరంలో ఉండగాను. అమ్మా, గురువుగారి కవచమా ఇది అన్నట్టు అన్నీ వేసుకున్నాడు. కానీ చేతి వేళ్ళకి, మణికట్టుకి గ్లౌస్ అది తొడుక్కోలేదు. అంటే అంగుళిత్రాణములు. ఇక నేను చెప్పాలా ఏమన్నా అన్నట్టు కృష్ణ పరమాత్మ. అందుకని బాణప్రయోగం చేస్తూ నాభి కంటే పైకే కొట్టాడు. వేళ్ల కణుపుల మీద, మణికట్టు మీద ప్రయోగించాడు. ఆ తట్టుకోలేక దుర్యోధనుడు పరుగులు తీశాడు. అవి కవచము. కవచం ఎప్పుడు పనిచేస్తుంది? దాన్ని మంత్రపూతం చేసినప్పుడు అది తప్పనిసరిగా కనిపిస్తుంది. ఇందాక అన్నా కదా, కృష్ణుడికి పశ్య అది ఎక్కడి నుంచి వచ్చిందో. శివధనుర్భంగ సమయంలో రాముడు వస్తే జనక మహారాజు చెప్పాడు. అనేసరికి రాముడి వైపు చూసి విశ్వామిత్రుడు వారు, వత్స రామ ధనుహు పశ్య అన్నాడు. ధనుసు చూడు అన్నాడు. రాముడు మంచి బాలుడు అని పేరుంది. అందుకని ఏం చేయడు తెలుసా, నేన వెళ్ళాడు, ఇలా తొంగి చూసి వెనక్కి వచ్చాట. అదే వెనక్కి వచ్చేవిటి? లేదు, మీరు చూడమన్నారు కదా, చూసే వచ్చాను అన్నాడు పాపం. ఇది ఆజ్ఞప్తోహం యత్నం కుదరదు. అంటే వత్స రామ ధను పశ్య ఇది చాబ్రవీత్. ఒక పెద్ద ఆయన రామాయణానికి తాత్పర్యం రాస్తూ వాల్మీకి వ్యాకరణం రాదన్నాడు. ఏమిటి ఆ శ్లోకంలో? పశ్య ఇది చాబ్రవీత్ అని ఉంది. అక్కడ సంధి కలిసి లేదు, అందుకని వ్యాకరణం రాదన్నాడు పెద్ద ఆయన పాపం. పొద్దు పేరు చెప్పను. కానీ అక్కడ విశ్వామిత్రుడు పదాన్ని విడగొట్టడంలో అంతరార్థం మా త్యాగరాజ స్వామి చెప్పారు. ముని కనుసైగా తెలిసి శివధనువును విరచే సమయమున. కనుసైగా అంటే కన్ను కొట్టలే. పదప్రయోగంలోనే గుణసంధి చెయ్యలేదు. ఆ దానికి పదాలకి గుణసంధి చేయలే. ఆ ధనుస్సుకి గుణము సంధించి లేదు అని సూచించాలి రాముడికి. అందుకని మళ్ళీ వెళ్ళి ఇది ఆజ్ఞప్తోహం, నేను పుచ్చుకుంటా కదా అన్నాడు. దీని వెనకాల ఇంకో తమాషా ఉంది. ఇది నాటకంలో వాడాడు ఒక ఆయన, సంస్కృత కవి. ఎప్పుడైతే జనక మహారాజు ఏమయ్యా ఈ రగం అంతా నిర్వీర్యం అయిపోయిందా అన్నట్టు, ఎవడు ఎత్తకపోతే వెంటనే లక్ష్మణుడితో కోపించుట. ఏమని మాట్లాడతావు? తాటకాసులను చంపినవాడు ఆయన ఉన్నాడు, ఆయన ఎందుకు? నేనే ఉన్నా కదా, నేను వస్తున్నా అన్నట్టు లక్ష్మణ్ సార్. అనగానే విశ్వామిత్రుడు, వత్స అబ్బాయి పశ్య చూస్తూ ఉండు, రామధను అది రాముడి కోసం ఉంది. ఆ శ్లోకాన్ని సంస్కృత కవి అద్భుత రామాయణం అని చెప్పి దాంట్లో ఎంత అందంగా చెప్పాడు. ఇలాగే ఈ పశ్య అన్నది అక్కడి నుంచి రాముడి మనసులో పడిపోయిందండి. ఈ పదం ఎప్పటికైనా నేను ప్రయోగించాలి. ఈ పదం ఎక్కడ కూడా ఉపయోగించుకోలే. అందుకని కృష్ణావతారంలో చివరికి భగవద్గీత దగ్గర ఉపయోగించుకున్నాడు. పశ్య ఏతాన్ వీరాన్ సమవేతాన్ యూత్సవ. ఇదంతా కూడా మాకు గురువులు పాఠాలు చెప్పేటప్పుడు ఆ పదాల సార్థక్యాన్ని ఇలా వివరిస్తుండేవారు. అందుకని ఆ శాసన అలవాటైపోయింది. అందుకని అంటున్నాడు, నాయన నువ్వు మొదటి చూడు, ధ్యానము మొదటిది. జే చింతాయ, ప్రమాదానికి కూడా ఇదే కారణం. దాన్నే మడి జ్ఞాపకం చేసుకుంటావు నువ్వు. ధ్యానము. రెండవది, అల్లా చేసుకోగా ఎప్పుడో అప్పుడు కొద్దిగా సంగమం కలుగుతుంది, అంటే దాంతో సంపర్కం కలుగుతుంది.
ఈ సంపర్కం మొదట పాపము డ్రాముతో ప్రారంభమయ్యి డ్రమ్ముల దాకా పెడతాడు వాడికి. అది జరిగే పని. అంటే మన డ్రామే ఉంటుంది కూర్చునేది. తర్వాత కాస్త గ్లాసు అలా పెరిగిపోయి సీసాల దాకా. వెనకంటే ఒక కోటీశ్వరుట తాగుడు తాగి అంతా నాశనమైపోయి నెల తిరగకుండా లక్షాధికారి అయ్యాట. ఇదేమిట్రా అన్నాడు. ఆ తాగిన బాటిల్స్ అన్ని అమ్ముకున్నట్ట, లక్షాధికారి అయ్యాట వాడు పాపం అన్నాడు మా మిత్రుడు. అలాగే సంగమం. ఎప్పుడైతే సంగమం ఏర్పడిందో తరువాత స్టెప్ ఏమిటి? కోరిక. అది లేకపోతే బాగుండదు నాకు. ఎప్పటికీ మన ఇళ్లలో అలవాటు ఉందంటాను చారు పోసుకోవడం. ఇగో దాంట్లో ఆ కారపూస ఉంటే వెద్దు తింటాను ఎగ్గుడిగా. కొందరికి బెల్లం ముక్క అలవాటు, కొందరు ఉప్పు అలవాటు, పని ఉప్పు వేసుకుంటారు. అది అలవాటు పాప. ఏం చేస్తుంది దాన్ని? ఇది కామము. ఇక తరువాత క్రోధము. కామాత్ క్రోధాభిజాయిత. ఆ కామము కొరనట్టయితే కనిపెట్టిన వాడి మీద కోపడతాం. మనం ఎవరైనా కనిపెట్టింది అది ఈ రుచి అంటాం, లేదా ఇంకోటి మీద కోపడతాం. క్రోధము. క్రోధాత్ సమ్మోహ. క్రోధం వస్తే ఎవరిని తిట్టాలి, ఎలా మాట్లాడాలి తెలియదు మనకి. లక్ష్మణస్వామి లాంటి వాడు కోపం వచ్చేసరికి దశరథుడిని పట్టుకు తిడదాం అనుకున్నట్ట. తిట్టడం కుదరలే. ఎక్కడ తిట్టాడండి? అరణ్యంలో తిట్టాడు. అహం తావన్ మహారాజే నా పితృత్వం నోపలక్షయే. సుమంత్రుడితో అన్నాడు, ఇదిగో మీ మహారాజు ఉన్నాడే, నీకు మహారాజు, అందరికి మహారాజు, నేను ఆయన్ని తండ్రిగా భావించటం లేదు అంటూ 10 సార్లు దశరథుడి పేరు చెప్పాడు. కోపం ఎక్కడికి పోతుందండి? అంటే వెంటనే రాముడు చెప్పాడు, తప్పురా అబ్బాయి. అదనమాట. క్రోధం అక్కడ వస్తుంది, సమ్మోహం వస్తుంది. సమ్మోహం రాగానే జరిగేది ఏమిటి? స్మృతి విభ్రమము. తెలివి తప్పుతుంది, మర్చిపోతాం, ఏం చేయాలో తెలియదు. శృతి విభ్రమం. దానివల్ల ఏం జరుగుతుంది? బుద్ధి నాశనం అంటేనండి పోవుట, చనిపోవుట, తగ్గుట అర్థం వేరు. నాశనం అంటే నామరూపాలు లేకుండా పోవడం అనమాట. అది నాశము. కొత్తగా రిస్ట్ వాచీలు వచ్చిన కొత్తల్లో మా మిత్రుడు రిస్ట్ వాచ్ కొనుక్కుని మాకు చూపించాడు. మాకు రిస్ట్ వాచ్ లేదు. అది ఉన్నట్టుండి సరిగ్గా తిరుగుతుందో లేదో అని డౌట్ వచ్చింది అతనికి. అందుకని వెంటనే రివర్స్ చేసి అది తీశాడు పైన వెనకాల కవరు. నేను అప్పుడు చెప్పా, నాయనా మనకి రాదయ్యా, షాప్కి వెళ్తే వాడికి కాదు, నేను తీస్తా అన్నాడు. తీశాడు, దాంట్లో పార్టీలు తీశాడు. మళ్ళీ సర్దామంటే రాలేదు. చివరికి అక్కడికి వెళ్ళి రిస్ట్ వాచ్ బాగు చేయాలన్నాడు. రిస్ట్ వాచ్ ఉంది, అక్కడ స్పేర్ పార్ట్లు ఉన్నాయి. ఇది జరిగేది. అదే సమ్మోహం అనమాట. ఇది దానివల్ల ఏమవుతుంది? కాస్త బుద్ధి నాశం. బుద్ధి నాశనం అయిపోతుంది ఒకటి. ఇది చెప్పాలా నాశనానికి? ఇది స్టెప్స్. అంటే సాంఖ్యయోగం పేరు చెప్పి కేవలం అవుట్లైన్సే తెలుసుకుంటూ వచ్చినట్టయితే ఇది ప్రమాదం. దీనికి ఒక తప్పుడు జోక్ కూడా చెప్పాడు ఒక ఆయన పాపము. అది మనం ఇక్కడ సవాలు మాట్లాడుకోకూడదు. అది అలాగే సైకిళ్ళు కూడా పాడైనప్పుడు కొంతమంది అది ఆ మడ్గారు పాడి దానికి విప్పేస్తాడు, మళ్ళీ బిగించడం రాదు వాడికి. ఇవి ఇలాంటివి. అలా కాదు. అంచేత ఇక్కడ సాంఖ్యం అంటే ఏమిటి అంటే చెప్పాడు, వస్తువు చూడు, ఒక ఇంజిన్ చూసావు, ప్రక్రియ చూసావు, దాంట్లో ఏదేది ఒక ఇల్లు ఉందనుకోండి, ఇంటికి పునాది, గోడలు, ద్వారబంధాలు, నిజమే. ఏ ద్వారబంధం ఎంత ఎత్తు ఉండాలి, ఏ కిటికీ ఎలా ఉండాలి, అలాగే గవాక్షములు ఎలా ఉండాలి, లేదా వెంటిలేటర్స్ గాలి అవి పోవడం కోసం ఎలా ఉండాలి, ఇవి విడివిడిగా తెలవడం వేరు, ఇవన్నీ కలిసి ఉండడం వేరు. కలిసి ఉండాలి. అలాగే కరెంట్, బెడ్ ల్యాంప్ పెట్టుకోవాలి. బెడ్ ల్యాంప్ ఎందుకు పెట్టుకోవాలండి? అది కూడా మనకి తెలియదు. యజ్ఞం చేసేవాడు ఆ రాత్రిపూట యజ్ఞశాల వదిలిపెట్టి వెళ్ళకూడదు. యజ్ఞశాలలో నిద్రపోవాలి. నిద్రపోతే రాక్షసులు వచ్చి యజ్ఞం తగేసే ముందు వీడిని చంపుతారు. అందుకని అక్కడే దీపం పెడతారు. యజ్ఞంలో దీపాలు ఉండవు, అక్కడ దీపం పెట్టి అగ్నే వ్రతపతేత్వం వయం సుమందిషీమై త్వం సుజాగృహి రాక్షసానాం అపహత్యయి. ఇగో మేమంతా కూడా నిద్రపోతామయ్యా, నేను రాజుగా చేశాం. ఇక్కడ దేవతలకు ఎలాగ రాజు నువ్వు, మాకు కూడా రాజు చేత మేము బాగా నిద్రపోతుంటాం, నువ్వు మాత్రం మెళకుగా ఉండే పొద్దుడు దాకాను కంగారు పెట్టగే అంటాం. అక్కడ వేదమంత్రం. అందుకని బెడ్ ల్యాంప్. ఆ బెడ్ ల్యాంప్ కూడా ఎలా పెట్టాలో కూడా చెప్పాడు. ఎలాగా? భార్యాభర్తలు ఏకశయ్య మీద ఉన్నప్పుడు ముందుగా మెళకువ తెచ్చుకోవాల్సింది భార్య. ఆమె బయటికి వస్తున్నప్పుడు బెడ్ ల్యాంప్ నీడ ఆవిడది భర్త మీద పడకూడదు. నీకు సంఖ్యాశాస్త్రం ప్రకారము అక్కడ ఉండే రకరకాలు చెప్తున్నాయి ఇక్కడ నేను. అందుకని ఆ నీడ కూడా నా మీద పడకూడదు. తెలుగులో సామెత అలాంటిది. ఇది ఎవరు చెప్పారండి? వాడు కాదు, జనకుడే చెప్పాడు. అమ్మా సీతమ్మ, నువ్వు భర్త నిద్రించిన తర్వాత నిద్రపో,
తత్ప్రథమతో జహ్యాచ చెయ్యాం. అతనికంటే ముందు మెళకువ తెచ్చుకుని బయటికి వెళ్ళాలమ్మా. ఇది కూడా అద్భుత రామాయణం అనే నాటకంలో సంభాషణ. అంటే ఒక ప్రతిదీ అంటే మీకు స్కాందం ఏమిటో దాన్ని దీంట్లో ఉండే సాంఖ్యశాస్త్రం తెలుస్తుంది. అది ఏది ఎక్కడ ఎలా ఉండాలి. అలాగే పూజ గది ఉంటుంది. పూజ గది ఏది ఇక్కడ ఉండాలి, ఎందుకు ఉండాలి, కారణాలు ఉన్నాయి. అలాగే మనం పెట్టుకుంటే విగ్రహాలన్నీ కింద ఒక గుడ్డ పరవాలి కదా, పరము. ఓ చెక్క పెట్టదా, పెట్టము. ఊరు వెళ్ళిపోయిన చటుక్కుని పూజ ఉండదండి. మరి ఏం చేయాలి? చక్కగా నవధాన్యాలు పట్టుకొచ్చి అదంతా జల్లి దాని మీద విగ్రహాలు పెట్టండి. 3 ఏళ్ల తర్వాత వచ్చిన పూజకి ఇబ్బంది లేదు. ఇలా అదనమాట. అంటే సంఖ్య ప్రకారం అయితే మీకు వస్తువులు తెలుస్తున్నాయి, కానీ సాంఖ్యమునకు సంబంధించిన రహస్యం తెలిస్తే అది జ్ఞానం అవుతుంది. దాన్ని ఆచరించినట్టయితే అది అవుతుంది. అలాగే మన కారు కానీ వెహికల్ కానీ అది యోగం అవుతుంది. అది తెలవడమే యోగము. యోగ అంటే కర్మసు కౌశలం, నేర్పరితనం, అదనమాట. అందుకని సాంఖ్య యోగము, జ్ఞాన యోగము, కర్మయోగం అని పెట్టడంలో యోగా అన్నది ఒక షెడ్యూల్, ఇట్ ఇస్ వర్క్ అనమాట. ఇట్ ఈస్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్. ఇది చెయ్య. అందుకని ఆయన నువ్వు యుద్ధం చెయ్యడం కూడా ఈ పద్ధతితో యుద్ధం చేసి తీరాలి. ఇంతకుముందు చెప్పకపోతే ఇప్పుడు చెప్తున్నాను. ఇంతసేపు 700 శ్లోకాలు చెప్పడానికి టైం ఎంత పట్టి ఉండాలి? అంతవరకు సైన్యం అంతా ఏం చేస్తుంది? కంగారు పడకండి. అక్కడ ఉన్నది పరమాత్మ నారాయణుడు, ఉన్నవాడు నరుడు. చూపుతో చూపు కలపగానే ఇన్ని శ్లోకాల భావం అక్కడికి వెడుతోంది. ఇది మీరు చాలా చోట్ల చూసుంటారు. ఎక్కడ కాలేజీల్లో కానీ ఆఫీసుల్లో కానీ ఒక్కొక్కసారి మీరు మాట్లాడుతుంటే అంతవరకు 100 క్వశ్చన్లు వేసిన వాడు 2 నిమిషాలు లేదా చూసి ఎస్ ఐ ఫాలోడ్ ది కాన్సెప్ట్స్ అంటే నీ దుప్పదగ మరి తగిలేచేమిట్రా, అదనమాట గొప్పతనము. అంటే యోగ శబ్దంలో చెప్పేది ఏమిటనమాట, ఇంత చూస్తున్నా మనకి మనం చదివేది ఇలాగే ఉంటుంది. వంటల పుస్తకాలు తీసేవనుకోండి, ఆ పేజీలు చదవడానికి గంట పట్టింది, కానీ వంట 5 నిమిషాలు అయిపోతుంది. ఇది అంటే కర్మకి యోగానికి తేడా చెప్పడం కోసం చెప్తున్నా. ఇది అంటే దాన్ని విడిగా చూడకండి. సాంఖ్యం అన్నది విడిగా కాదు, అది కలెక్టివిటీ. అంతా చూసుకుని ఆయా పదార్థములు లేదా ఆయా సన్నివేశములు, అంగ ప్రత్యంగములు సంఖ్య చెప్పింది. ఈ సంఖ్య చెప్పడానికి మహానుభావుడు ఏమేం చెప్పాడు? వరుసగాను రకరకాల ద్రవ్యాలు. మొదట జీవ పరమాత్మ, తర్వాత పంచేంద్రియాలు, తర్వాత నవద్వారములు, నాడీ మండలము, ఇలా చెప్పుకుంటూ వచ్చి అది చివరికి 350 పైన ఉంటాయి. అలాగే మనం చెప్పుకునేది ఏంటంటే నిమిషము, ముహూర్తము, లేదా మరొకటి ముహూర్తము, లేదా మరొకటి ఏదో రోజు, అలాగే పక్షము, నెల, ఇవన్నీ సంఖ్య శాస్త్రానికి సంబంధించినవి. అంటే ఇంతకీ పేరేమిటది? సంవత్సరం. అయినా తృప్తి లేదు పాపం. సంవత్సరం అంటే తృప్తి లేక వేదం ఏం చెప్తుంటే, లేదురా అబ్బాయి 60 సంవత్సరాలే కదా, నన్ను 5 భాగాల్లో మార్చాం, ఒక 5 చొప్పులు గ్రూపుగా విడగొడితే దానికి ఒక పేరుందిరా, సంవత్సరూసి, పరివత్సరూసి, ఇడావత్సరూసి, ఇదువత్సరూసి, ఇద్వత్సరూసి అంటాడు. క్యాలెండర్లో ఉంటుంది అది. అదే ముందు పంచాంగంలో ఆ పేర్లు చెప్తారు. ఒక్కో సంవత్సరానికి ఒక పేరు. ఏం చేత? ఓ దానికేమో సూర్యుడు అధిపతి, ఒకదానికి చంద్రుడు అధిపతి, ఒకదానికి ఈశ్వరుడు అధిపతి, ఒకదానికి సూర్యుడు, ఒకదాని వరుడు, ఒకదానికి ఋభువులు. ఈ ఋభువుల చరిత్ర భగవద్గీతలో చెప్పాలండి. సామాన్య మానవులుగా పుట్టిన వాళ్ళు తమ తపస్సు చేత, కర్మానుష్ఠానం చేత దేవతల్ని తల్లకిందులు చేశారు. దేవతలంతా వచ్చి మా లోకానికి వచ్చేయండి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, మానవ శరీరం అయ్యా ఇది, మా నవ శరీరం దగ్గర అలవాటు, అక్కడికి వస్తే ఇవన్నీ మానేసి గాన భజన చేసుకోవాలి, మా వల్ల కాదు, మేము ఎక్కడే ఉంటాం. లేదయ్యా, మీకు దేవతా స్వరూపం మేము ఇస్తాం, దేవతల శక్తులు మీకు ఇస్తాం, మీరు అక్కడ ఉండి తపస్సు చేసుకోండి, ఇక్కడ ఉండి తపస్సు చేసుకోండి, ఎవరికైనా కూడా ఉపయోగించుకోండి, మీ ఇష్టం. ప్రళయకాలం వచ్చేది. వాళ్ళు ఋభువులు, అంటే మానవులయ్యుండి కూడా దైవత్వాన్ని పొందిన వాళ్ళు. అక్కడ వాళ్ళు కూడా చెప్పారు, ఈ సాంఖ్యం అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి, కర్మ జ్ఞానములు అన్నది. అంటే మనకి ఇంతవరకు కూడా భగవద్గీతలో తెలుసును అనుకున్నది కేవలము సముద్రము లోపల ఒక చిన్న స్పూన్ తోటి తీసుకునే నీళ్లు అంటే అంత మాత్రమే తప్ప సముద్ర జలాన్ని మనం తాగడానికి అగస్త్యులం కాదు కదా. అది విశేషం. అలాగే గంగ స్వామివారి పాదము యొక్క
కుడి కాలి బొటన వేలి గోరు నుంచి వచ్చింది. కానీ ఎంత గొప్పదండి అది. అందుకని ఇక్కడ చెప్తాడు, ప్రహ్లాదుడు అన్నాడు, నాకు ఇదంతా చెప్పొద్దయ్యా, ఒక్కటే కోరుకోలే. అదే చెప్పాడు, నాకు అలాంటి జ్ఞానం ఇయ్యమన్నాడు. ఏమిటది? యా ప్రీతి అవివేకానాం విషయేషు అనపాయని త్వాం అనుస్మరత సా మే హృదయాన్మావసర్పతి. మూర్ఖులైన వాళ్ళకి విషయ సుఖాల మీద ఎంత ప్రీతి ఉంటుందో అలాంటి ప్రీతి నిన్నే సేవిస్తూ ఉండేలాంటి జ్ఞానం నాకు కలిగించు. ఎన్ని జన్మములకు రుక్మిణిదేవి అంది, నువ్వు గనక ఇప్పుడు తీసుకోకపోతే నిన్ను చింతింపుతూ ప్రాణములు విడిచదన్, 100 జన్మములకు నిన్ను చింతింపుతూ ప్రాణములు విడిచదన్ నిక్కంబు ప్రాణేశ్వర అంది ఆవిడ. పాపం అల్లాగట. ఘటోద్గరుడు అదే అంటాడు, శత్రువు నువ్వు కాదురా, పాండవులే కాదు, పాండవుల బంధుల 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 బంధుల. అది వాడి తెలివితేటలు చూడండి. అంటే అంతటి స్థితి నాకు కావాలి, నీకు అలాగే ఉండాలి. అంచేత ఈ సాంఖ్య విశేషాల్ని తెలుసుకునే ప్రయత్నం చేసి, అంతే తప్ప సగం సగం ఉత్తని మాత్రం అరవద్దు. మరి ఆత్మ అనాత్మ అంటే ఏమిటి? డెసిషన్ మేకింగ్ కి ఉపయోగిస్తాయి. అంటే ఈ కాలానికి ఎలా పనిచేస్తుంది అని అడగడం, అదే ఉంది. దానికి ఒక్కటే ఉదాహరణ చెప్పి ఇవాళకి ఆపుతాను. మన ఇండియాలో కార్లు, వెహికల్స్ తయారు చేస్తుంటే వాళ్ళు టెక్నాలజీ చూసి పర్మిషన్ ఇచ్చేస్తుంటారు సాధారణంగా. కానీ మీకు తెలుసు, ఇతర దేశాల్లో ఇలాంటివి పర్మిషన్ ఇవ్వాలంటే వాళ్ళు ఏం చూస్తారో తెలుసా అండి? ఈ టెక్నాలజీ ఉపయోగించినందువల్ల ఆ వెహికల్కి ఎలాంటిది వాడుకోవాల్సి ఉంటుంది, పెట్రోలా డీజిలా ఏది వాడాలి, అది నంబర్ 1. తర్వాత ఆ డిజైను ఎలాంటి వాళ్ళు సాధించగలరు, అంటే బండి తోలాలంటే ఎలాంటి వాడికి అది అవసరం, ఆ తోలేవాడికి ఎలాంటి నాలెడ్జ్ ఉంటే ఆ బండి తోలగలడు, నడపగలడు. అంత మాత్రమే కాదు, ఆ బళ్ళు కానీ, మోటార్ వెహికల్స్ కానీ, కార్లు కానీ ఏ ప్రాంతాలకు అనుగుణంగా ఉంటాయి. కొండ ప్రాంతమా, నగరముల, మరొకట పల్లెటూళ్ళ, చిన్న చిన్న ఊళ్ళ. ఎంచేత యుద్ధాలలో పాల్గొన్న ఊళ్ళల్లో చాలా వీధులు ఇరుకిరుకుగా ఉంటాయి. హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో రోడ్డు ఎందుకు ఎలా ఉంటాయి? చేతకక్క కాదు. ఆ రోజుల్లో నిజాం కాలేజ్ రోజులు, నిజాం నవాబు రోజుల్లో యుద్ధాలు జరిగేవి. తప్పించుకోవడానికి మార్గం కోసం రకరకాల చోట్ల పరుగులెత్తారు వాళ్ళంతా. అందుకని. అంతేకాకుండా ఒకప్పుడు మీరు వినే ఉంటారు, పల్లెటూళ్ళకి కారు వెళ్ళాలంటే ఆ సందులు ఎలా ఉంటాయి చెక్ చేసేవారు ఒకప్పుడు. రూట్లు ఇవ్వాలంటే కారు సందులో పెడుతుంది, రివర్స్ రాలేదు, ఏమవుతుంది? జామ్ అయిపోతుంది. ఇలాంటి ఫ్యాక్టర్లన్నీ చూస్తారు. అంటే ఇదంతా దేనికి సంబంధించి? సాంఖ్యమునకు సంబంధించిన జ్ఞానం అన్నమాట. అంతే. ఇలాంటి ప్రత్యేక కలెక్టివ్ స్టడీ అదనమాట. అంతేకాదు, నేవీలో ఇప్పటికీ అలవాటు ఉంది. అలాగే ఒక మహానుభావుడు కొత్తగా విమానం ఎక్కాడు, చాలా ఆనందపడుతున్నాడు. ఆ పైలట్ ఆఫీసర్ కూడా వీడి తాలూకు వాడే. సంతోషం. ఉన్నట్టుండి విమానంలో ఆ హోస్టెస్ కాఫీ పట్టుకొస్తుంది. తట్టుకుని ఆ కాఫీ కప్పు కింద పడేసి మీద పడి డామని పడిపోయింది. ఏం జరిగింది? విమానం ఉన్నట్టుండి ఇలా ఇలా ఉయ్యాల అలా ఊగింది. ఎవరికి అర్థం కాలే, అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. సరే మళ్ళీ లేచింది, సారీ చెప్పింది, వీడి బట్టలు తుడుచుకున్నాడు, అయిపోయింది. దిగిన తర్వాత ఢిల్లీలో ఆ పైలట్ ఆఫీసర్ని కలిశాడు. ఏమిటే విమానం అలాగే అలా అయింది ఏమిటి? ఏదో ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు రోడ్డు స్పీడ్ లేకుండా లేదో అక్కడ చిన్న పని జరిగింది అన్నాడు. ఏమిటది? అనుకోకుండా విమానం వెళ్ళవలసిన ఎత్తు కంటే కూడా ఒక 5 మీటర్లు పైకి వెళ్ళింది. అక్కడే గనక ఫ్లైట్ కంటిన్యూ చేసినట్టయితే ఇంజిన్ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని మేమేం చేస్తామంటే ఇంజిన్ ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేయగానే అది ఆటోమేటిక్గా కిందకి దిగుతుంది. 5 మీటర్లు కిందకి దిగ్గానే మళ్ళీ వింటే ఇంజిన్ ఆన్ చేస్తాం. ఈ ఆఫ్ చేసి ఆన్ చేసే మధ్య లోపల ఈ కుదుపు వచ్చింది అన్నట్టు. అదృష్టంగా బాబు అది ఇంకొక సెకండ్ ఆలస్యం ఏమవుతుంది అన్నాడు. ఏముంది, విమానం కూలిపోతుంది అన్నాడు. ఇది ఎప్పటిది? 71 నాడు అబ్జర్వేషన్ ఇది. అంటే ఏమిటి? విమానంలో పార్ట్లు తెలుసు వాడికి, సాంఖ్యం. కానీ కర్మానుష్ఠానం తెలవాలి. ఇప్పుడు చూడండి ఒక్కసారి విమాన ప్రమాదాలు, కనిష్క కానీ, రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ కానీ, ఇలాంటివి చూడండి. ఇలాంటి ప్రమాదాలే జరిగాయి. అందుకనే వాళ్ళు ఎక్కడ బయట పెట్టలేదు. ఇలాంటివి ఉన్నాయి, ఇలాంటివి. అదనమాట. అంచేత విషయం తెలుసుకోవడం వేరు,
ఆ ఇంజన్లో కానీ ఆ పార్ట్స్ రకరకాలే ఉన్నాయి ధరణ వేరు, ఏది ఎప్పుడు పనిచేస్తుందా అలాగే మన పూర్తి శరీరంలో స్థాయిలో కూడా అమ్మా అయ్యా పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. అది దాన్ని అలాంటి కలెక్టివ్ గా ఉండేలాంటి సన్నివేశాన్ని మనం చూడగలగాలి. క్రిటికల్ అనాలిసిస్ తోటి చూసుకుని కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ అదనమాట. అలా చేసుకున్న రోజుని మనం నిలబడతాం. అది శబ్ద స్పర్శ రూప రస గంధములు. ఇది ప్రత్యేకించి మనకి పాతకాలపు వైద్యులు ఉండేవారు. వాళ్ళు ఇన్ని టెస్టులు చేసేవారు కాదు. మా తాతగారు ఒక ఆయన వియన్నాలో పనిచేశారు. ఆయన దగ్గర చూశాను నేను. ఆయన చెప్పారు భగవద్గీత ఉదాహరణ. ఆయన కుర్చీ వేసుకుంటే కుర్చీకి అవతల 15 అడుగుల నుంచి ఆ పేషెంట్ నడిచి రావాలి, ఉదర మోసుకు రావాలి. అడిగాం, ఏమండి కుర్చీలో ఆ పక్కనే వేసుకోవచ్చు కదా అని అడిగాం. ఆయన చెప్పారు, నడచి వస్తున్నప్పుడే వాడి శరీరంలో ఉండే ఇబ్బంది తెలవాలి. వాడు మాట్లాడుతుంటే వాడి నోటి వెంట వచ్చే వాసన కానీ ముక్కు ధన్ని బట్టి వాడికి ఏ పార్ట్ పాడైందో మాకు తెలుస్తుంది. అప్పుడు ఆహారం వల్ల, వ్యవహారం వల్ల, ఆహార్యం వల్ల, దీనివల్ల మాకు తెలుస్తుంది. దానికో అంటే చూడండి, పంచకోశాలు అన్నారు చూసా, ఆ పేరేం చెప్పలేదు ఆయన. వాడు అందంగా చెప్పారు. ఆయన 90 ఏళ్ళ దాకా కూడా ఉన్నారు. వే బ్యాక్ ఇన్ 79 ఈ పాజిటివే మహానుభావుడు ఆయన. ఇప్పటికీ ఆయన ఇల్లు నరసాపురం అలాగే ఉంది జాగ్రత్తగా. అదనమాట. ఎందుకు చెప్తున్నాం ఇది? పంచకోశములు అన్నప్పుడు మనం కంగారేం పడక్కల. దే ఆర్ ఎంబెడెడ్ ఇన్ అవర్ బాడీ ఆటోమేటికల్లీ. దానికి సంబంధించిన తెలుసుకోవడం. ఇదే కళ, కాష్ట, ముహూర్త, దిన, పక్ష ఇవన్నీ కూడా అవన్నీ కూడా సాంఖ్యములకు సంబంధించినవి. అంచేతనే సంవత్సరానికి ఉన్న గొప్పతనం ఏమిటి, మాసానికి ఉన్న గొప్పతనం ఏమిటి. ఇంకొక్కటే మాటతో ముగిస్తాను. ఇది తెలుసున్నవాడు రామచంద్ర స్వామి గనక రాముడు అయోధ్యలో 12 ఏళ్ళు హాయిగా గడిపాడు ఉంది. వాల్మీకి 12 ఏళ్ళని చెప్పలే, బహూన్ ఋతున్ అన్నాడు ఆయన. సీతారాములిద్దరూ కలిసి చాలా ఋతువులు కాలక్షేపం నయ్యం, రోజులోను గంటలు సెకండ్లు చెప్పలేదు చూడుకునేవాళ్ళు. బహూన్ ఋతువులు అంటే అర్థం ఏమిటి? 6 ఋతువులలో ఎలాంటి చోట బతకాలి, ఎలాంటి చోట నివసించాలి, ఆహార పదార్థాలు ఏం తినాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు ఏ పరిమళ ద్రవ్యాలు కావాలి, ఇవన్నీ ఆయుర్వేదంలో చెప్తారు. ఇదే సాంఖ్యం ఉపయోగించి చెప్పేవి. అలాంటివన్నీ కూడా ఆయన అనుభవించాడు. ఇది మన వావిల్కొండ సుబ్బారావు గారు బాలకాండలో 5 పేజీల్లో వర్ణించారు. అంటే సాంఖ్యం అనగానే మనం భగవద్గీత ఆగిపోతుంటాం కాదు, వీటి ఇంత కలెక్టివ్ గా ఉంటుంది. కానీ చేతనైనంత వరకు ఏదో సముద్రాన్ని కలశంలో పెట్టినట్టుగా గంగ వెళ్ళు కమండలంలో ఇమిడిరా అన్నాడు. ఆ ప్రయత్నం జరిగింది ఇక్కడ అని జ్ఞాపకం చేస్తూ మళ్ళీ కలుసుకుందాము. స్వస్తి. ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్న మీద ఉందా ఇప్పుడు? లేదండి. కానీ ఈరోజు మన అయోధ్య, హస్తినాపురం, మధురా నగర్ దగ్గర మొదలుపెట్టి వాటికి మన యొక్క శరీర తత్వాన్ని అన్వయించుకుంటూ, అదేవిధంగా పంచకోశాలని పంచ సంపదలు మనకు ఉన్నవి, వాటిని రక్షణ కవచాలు, వాటిని కనుక మనం సరిగ్గా నివాళించుకోలేకపోతే అవే మనకు ప్రధానమైనటువంటి శత్రువులు. ఎందుకంటే మనసుని ద్వారా అవి ఏ విధంగా చేయాలి, పంచకోశాలను మనం ఎలా ఆధీనంలో ఉంచుకోవాలనేటువంటి మంచి మంచి విషయాలని ఇవాళ చర్చించుకున్నాం. ధన్యవాదాలు. అదే త్యాగరాజస్వామి ఒక కీర్తనలు అంటారు, మనసు స్వాధీనమైన మానవునకు మరి మంత్రతంత్రములేలా అని చెప్పి. అందుకనే 18 పురాణాల్లో కథల కంటే కూడా ఇలాంటివి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అందుకనే పురాణాలు చదవడం సాధారణంగా బోరు కొట్టేస్తుంది వాళ్ళకి. కానీ భగవద్గీత మాత్రం నెత్తి మీద పెట్టుకుంటారు. దీనికి అన్ని కనెక్షన్స్ అన్ని ఆ పురాణాల్లో కనిపిస్తాయి. అది మంత్రం పెట్టేదే మనసు ఆధీనంలో ఉండాలని. మనసు ఆధీనంలో ఉన్నప్పుడు ఇక మంత్రమే పని చేయదు, అక్కర్లేదు. అది అక్కర్లేదు. ధన్యవాదాలు గురుగారు.